ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండనని రాస్తూ ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసము చేస్తా ఉన్నది. అవును ప్రియులారా, 120 సంవత్సరాలుగా దేవుని వాక్యము ప్రకటించబడినప్పటికీ కూడా వారు తినుచు త్రాగుచు స్తుతించునే ఉన్నారు. ఈ రోజున 2000 సంవత్సరాలుగా ఆ ప్రభు మన కొరకు కలువరి సిలువలో మరణించాడని సువార్త ప్రకటించబడుతుంది. ఆయన త్వరలో రానయ్యి ఉన్నాడని సువార్త ప్రకటించబడుతుంది. సంగమా సిద్ధపరచబడాలి అని సువార్త ప్రకటించబడుతుంది. ఎన్నో హెచ్చరికలు చేయబడుతూ ఉన్నాయి. అయితే వాటిని నువ్వు ద్వేషించేవాడిగా ఉన్నావా? అయితే జాగ్రత్త. ఆ జల ప్రళయం వచ్చినట్లుగానే, ఆ యొక్క అగ్ని ప్రళయం వచ్చినట్లుగానే, రెండవ రాకడ తరువాత అతి భయంకరమైన పరిస్థితులు, వాటి అనంతరము నీ జీవితము నిత్య నాశనంలోనికి వెళ్ళిపోతుందన్న విషయాన్ని నువ్వు గ్రహించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో రాయబడింది, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, ఇలాగ వీరందరూ కూడా కనిపిస్తున్నారు ప్రియులారా. ఇట్టి వాటిని అభ్యసించువారు మరణమునకు తగినటువంటి వారు.